నీకొక శుభవార్త. నువ్వు అనుకున్నట్లు జరగలేదు, కానీ యేసయ్య అనుకున్నట్లు నీ బతుకులో, నీ బిడ్డల బతుకులో, మన కుటుంబంలో, మన మందిరంలో జరుగుతుంది. మనం అనుకుందే అంతా జరిగితే మనం ఈ భూమి మీద నిలబడం. ఎదరోడి నథింగ్, నేనే సర్వం అనుకుంటాం. మీసాలు ఉన్నవాడైతే దానికి బ్లాక్ పెయింట్ వేసి నిమ్మకాయలు పెడతాడు. ఇక ఆయన ఆపలేం, ఈ భూమి మీద ఆపలేం. ఇంకా కొంతమంది అయితే, మా మగవాళ్ళు అయితే 2 గుండీలు తీసేసేసి బంగారు కొబ్బరి తాడు కనిపెట్టేట్టు చేసేవాళ్ళు. మనం అనుకున్నదంతా జరిగేటట్టు ఆయన చేయడు. ఆయనకి తెలుసు మన ఎలా వంచాలో, ఆయనకి తెలుసు మన ఎలా నిలబెట్టాలో. అదే కనుక మనం అనుకున్నదట్టు సోమవారం జరిగి, మంగళవారం జరిగి, బుధవారం జరిగి, గురువారం జరిగి, శుక్రవారం జరిగి, శనివారం జరిగి, ఆదివారం జరిగితే ఇక్కడ ఒక్కడు ఉండేవాడు కాదు. మీరందరూ మర్యాదగా ఎందుకు వచ్చారో తెలుసా? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను తెలుసా? అనుకున్నది జరగలా. నేను ఇంకా అటు వెళ్ళిపోదాం అనుకున్నాను, నేను అమెరికాకి వెళ్ళిపోదాం అనుకున్నాను, గల్ఫ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, సింగపూర్ వెళ్ళిపోదాం అనుకున్నాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకున్నాను. దేవుడు బెండ్ తీసి మిమ్మల్ని అందరిని ఇక్కడ కూర్చోబెట్టింది నువ్వు అనుకుంది. మా తమ్ముడు పరిచర్కి ఇక్కడికి వచ్చాడు, పిహెచ్డి చేసి, కెమిస్ట్రీలో పిహెచ్డి చేసి. ఆ కెమిస్ట్రీలో నాకు 2 సార్లు ఫీజులు లేచిపోయినాయి. ఆయన కూడా అనుకుంది జరగలేదు కనుక ఇక్కడ ఉన్నాడు. ఆయన కృపాని చర్చిలో, మన చర్చిలో కనపడతాడు, లేకపోతే ఏ బ్రాండ్స్లోనో. నువ్వు అనుకుంది జరగలేదు కనుక నువ్వు ఇక్కడ ఉన్నావు. లేకపోతే చర్చికి ఎవడొస్తాడు చెప్పండి. ఎంత కావాలన్నా నీకు? దేవుడికి నీ డబ్బులు ఎందుకు నానా? నీ హృదయం కావాలి, నీ 1,00,000 కావాలని 10 లక్షలు కావాలా? ఇచ్చేదంతా ఆయన. నువ్వు అనుకుంది జరగలేదు కనుక నువ్వు ఇక్కడ కూర్చున్నావు. నేను అనుకుంది జరగలేదు కనుక నేను ఇక్కడ నిలబడ్డాను. ఆయన నాకు తోడున్నాడు. మామూలు ఒక ఆయన కాదు ఆయన. 5-10 సంవత్సరాలు ఉండే ఒక రాజు కాదు ఆయన. ఆయన రాజులకు రాజు, ప్రభువుల ప్రభువు. సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచిన యేసయ్య నాతో ఉన్నాడు. ఆయనకి తెలుసు నా బాలుని ఎలా డీల్ చేయాలో, బాలికల విషయంలో ఎలా డీల్ చేయాలో, మిథ్యానీయులను ఎలా డీల్ చేయాలో. ఈ రోజున నీ పరిస్థితి ఏమి సద్దుమనగల, కానీ దేవుడు అంటున్నాడు నేను నీతో ఉన్నాను.